జీవితము, కృప ద్వారా రక్షణ. పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు కాబట్టి ఇది నా ఆర్భాటము, ఇది నా ఆనందము. చెప్తారా? పాపమంతా పోయెను, రోగమంతా తొలగెను, యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. పాపమంతా పోయెను, రోగమంతా తొలగెను, యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. అయితే దైవజనమా దేవాది దేవుడు, రాజాది రాజు, ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే. ఆత్మలోన దేవుడు నన్ను గుర్తించాడు. ఇదే మహా అద్భుతము. దేవాది దేవుడు, ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించి నన్ను, అద్భుతమే. దేవాది దేవుడు, ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించి నన్ను, అద్భుతమే. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. నా యేసే నాకు జయంపై జయమిచ్చును. ఈరోజు మేమందరం ఏకముగా కూడి హోసన పాడి ఊరంతా చాటెదము నా దేవుడు ఎంత గొప్ప దేవుడని. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. ఆమేన్. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. అందుకే కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. 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 మీ చేతిలో నా బైబిల్స్ ఎత్తి పట్టుకుంటారా? మీ చేతిలో బైబిల్స్ తీసుకొని 91 కీర్తన చదువుదామండి మనమందరము కలిసి. విశ్వాసముతో మనమందరము చదువుదామండి. ఎంతమంది తీశారు? 91 కీర్తన చదువుదామా? మహోన్నతుని చాటున నివసించువాడే. గట్టిగా చదువుతారండి. సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు నుండి తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయములకైను, పగటి వేళ ఎగురు
పొడిచే రోగమునకైనను నీ భయపడుతున్నావు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు అని నమ్మిన వారుంటే ఆమేనని చెప్తారా? ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాకు పాములను త్రొక్కెదవు. నమ్మిన వారుంటే ఆమేనని చెప్తారా? కొదమ సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించేదను. ఆమేన్. అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. నమ్మిన వారుంటే హల్లెలూయా అంటారా? ఈ వాక్యము నమ్మిన వారుంటే చెప్తాము. విశ్వాసులున్నారు ఇక్కడ. మీరేది పలుకుతారో అదే జరుగుతుందండి. విశ్వాసంతో పలుకుతారా? ఇష్టడై ఉండట అసాధ్యమని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఈ వాక్యం ఎవరెవరైతే ప్రకటిస్తారో నిశ్చయము అది వారి జీవితాలు నెరవేర్చబడునుగాక యేసు నామములో. చేత నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తం చేత దేవుడు నన్ను కడిగాడు, పరిశుద్ధపరిచాడు. పాత నిబంధనలు రాయబడి ఉంటది. గొర్రెపిల్ల రక్తం ఎక్కడైతే రాయబడి ఉంటుందో, ఏ గుమ్మం పైన అయితే గొర్రెపిల్ల రక్తం రాయబడి ఉంటుందో అక్కడ సంహారకుడు దాటిపోతాడు. హల్లెలూయా. ఈ రోజు ఆయన రక్తం చేత మనం అందరము ముద్రించబడ్డాము, కడగబడ్డాము. మనము యేసు సొత్తు. హల్లెలూయా. సంహారకుడు మనల్ని దాటిపోయేలాగా చేసిన ఆయన రక్తము ద్వారా సాతాన్ని జయించగలుగుతాము.